కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ జానకి ఆమె బంధువుల ఇళ్లలో 5 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలో 3,20,00,000 విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. అంతేకాకుండా 7 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ప్లాట్ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో 1.4 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 1,40,000 నగదు స్వాధీనం చేసుకుని తహసీల్దార్ జానకి కరీంనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ ఫోటో సార్ తీసుకో తిరుపతి రజని తహసీల్దార్ జమ్మికుంట గారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి ఆరోపణలపైన ఉన్నతాధికారుల ఆదేశంతో అవినీతి నిరోధక చట్టం ప్రకారం FIR నమోదు చేసి కరీంనగర్ జిల్లా ఆమె ఇంట్లోనూ మరియు ఆమె సన్నిహితుల చెందిన మరో 5 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేయగా ఇప్పటి వరకు ఒక 2 అంతస్తుల భవనము, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకుల్లో 25 లక్షల నగదు నిల్వ, సుమారు 1.5 కిలో బంగారు ఆభరణాలు, 1.5 లక్షల నగదు, మొత్తం ఆస్తుల విలువ సుమారు 3,20,00,000 ఉండగా సుమారు వాటిలో నుంచి 3 కోట్ల వరకు అక్రమ ఆస్తులుగా ఉన్నట్టు గుర్తించినాము. వాటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 12 కోట్ల వరకు ఉంటుంది. శ్రీమతి రజీ తహసీల్దార్ గారిని అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచబోతున్నాం. తిరుపతి నేను ఫోటో బ్యాంక్ లాకర్ ఫోటో